హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కింతల్ పద్మ బ్లాగ్స్ అండి. మీకు ఇప్పుడు రొటీన్గా లంచే కదండి చూపిస్తున్నాను. ఈరోజు అయితే డిన్నర్లోకి ఏం చేసుకుంటున్నానో చేసి చూపిస్తాను రండి. డిన్నర్లోకి అయితే సింపుల్గా పూరీ చేస్తున్నానండి. పూరీ చేసి ఆలు కర్రీ చేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీ ఆలు కర్రీ మీకు చూపిస్తాను రండి. పెద్దగా ఏం హంగామా లేకుండా సింపుల్గా చేసుకున్నారండి. ఓకేనా ఫ్రెండ్స్, రండి వెళ్ళిపోదాం. ఆలు కర్రీ కోసం అయితే ఒకటి పెద్ద ఆలు అండి, ఒకటి చిన్న ఆలు మాకైతే సరిపోతుంది. మేము పెద్దగా ఆలు ఎప్పుడు ఇంట్లో పెద్దగా తినమండి. అందుచేత కొద్దిగా ఆలు వేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటానండి. ఆలుని అయితే ఇలా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని పొయ్యి మీద అయితే పెట్టుకుందాం. ముందుగా అయితే ఆలుని ఉడకనిద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి తొక్క తీసేటప్పుడు ఆలు పైన తొక్క చక్కగా సింపుల్గా వచ్చేస్తుందండి. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందామండి. ఉప్పు వేసుకొని దీన్ని అయితే మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఈలోపు కర్రీ కోసం ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెడతాను. కర్రీ అయితే స్టవ్ మీద పెట్టానండి. బంగాళదుంపల కోసం కర్రీ కోసం అయితే దుంపలు పెట్టాను. ఈలోపు అయితే మనం పూరీ పిండి రెడీ చేసుకుందామండి. మీకు ఎంత కావాలో అంత పూరీ పిండి అయితే తీసుకోండి. మేము 3 మెంబర్స్ కదా, మేము రెండు చెప్పిన పూరీస్ తింటామండి. అందుచేత నాకు 10 పూరీస్ సరిపోయినట్టు తీసుకున్నాను. ఎక్స్ట్రా ఏమైనా తింటారు. ఇదిగోండి, ఇదైతే పూరీ పిండి అండి. నార్మల్ చపాతీ పిండిని రెగ్యులర్గా చేసుకునే చపాతీ పిండి. ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుని పూరీ పిండి అయితే మిక్స్ చేసుకుందామండి. వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. పూరీ పిండి అయితే ఇలా మిక్స్ చేసుకున్నామండి. ఇలా మెత్తగా ఉండాలి. మనం ఇలా వేళ్ళతో అంటే చాలా మెత్తగా ఉండేటట్టు చేసుకోవాలండి. చూసారా, దీన్ని అయితే ఒక 10 మినిట్స్ రెస్ట్ చేసేద్దాం, పక్కన పెట్టేద్దాం. పెడితే ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. అప్పుడు పూరీలు చక్కగా మనకు నచ్చినట్టుగా పొంగుతాయండి. నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదండి, జస్ట్ సాల్ట్ వాటర్ యాడ్ చేశాను. మీకు నచ్చితే పైన కొంచెం ఆయిల్ కూడా పూసుకోవచ్చు. నేనైతే ఆయిల్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కనిపించింది అనుకుంటా. పూరీ పిండి అయితే ఇలా మెత్తగా సాఫ్ట్గా రావాలండి. పొటాటోస్ ఉడికాయలేదో ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చాయో. యాక్చువల్గా మేమైతే ఈరోజు టిఫిన్ దోశ వేసుకుందాం అనుకున్నాం. క్లైమేట్ అయితే కొంచెం చల్లబడిందండి. అందుచేత మా పాప పూరి తెచ్చుకుందాం అని చెప్పింది. ఎందుకన్నా తెచ్చుకోవడం నేనే ఇంట్లో చేసి పెట్టేస్తాను ఒక 5 మినిట్స్లో అని చెప్పాను. అందుకే చక్కగా ఇంట్లోనే తయారు చేస్తున్నామండి. మా పాప పక్క నుంచి థ్యాంక్ యూ అని చెప్తుందండి. ఆలు అయితే ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా, ఇలా చాకుతో ఇలా గిచ్చితే ఆలు ఇలా అయిపోవాలండి. అప్పుడు మెత్తగా ఉడికినట్టుగా. మీకు వీలైతే మీరు కుక్కర్లో పెట్టుకోండి. నేనైతే కుక్కర్లో పెట్టలేదు, కొద్దిగా కదా అని కుక్కర్లో పెట్టలేదు. కుక్కర్ అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సింపుల్గా ఇంకా వేరంగా అయిపోతుంది. ఆలు అయితే ఉడికిపోయిందండి. ఈ లోపు అయితే చాలా స్వెట్ వస్తుంది. అందుచేత నేను కొద్దిగా జ్యూస్ అయితే తీసుకుంటున్నానండి, కర్బూజా జ్యూస్. చాలా బాగుంది. జ్యూస్ తాగేసి మీకు ఆలు కర్రీ ఎలా చేయాలో చూపించేస్తానండి. ఆలు కర్రీ కోసం అయితే ఫస్ట్ కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక చూడండి, ఆవాలండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగ పలుకులండి. ఇవి పంట కింద తగులుతుంటే బాగుంటాయండి కర్రీలో. మినప్పప్పు, శనగపప్పు వేసుకుందామండి. ఇదిగోండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పల్లీలండి వేసుకుందాం. ఈ క్రంచీగా బాగుంటాయండి. తాలింపు గింజలు అయితే వేసుకుందాం. కొద్దిగా తాలింపు గింజలు అయితే వేగాలండి. కనిపిస్తుందా? చూడండి, తాలింపు గింజలు అయితే ఫస్ట్ వేగనిద్దాం. తాలింపు గింజలు అయితే వేగినాయండి. చూసారా, మనం వేసుకున్న పల్లి గింజలు చిన్న పగుల్లా వచ్చాయి. ఇలా వస్తే మనకు వేగినట్టుగా అండి. బాగా ఎర్రగా వేగాలి. వేగినాక ఇందులో మనం ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండి. దీనికి కారం ఏమీ నేను యూజ్ చేయనండి, ఓన్లీ పచ్చిమిర్చి కారమే. ఉల్లిపాయలండి, ఒక పెద్ద సైజు ఆనియన్ అండి కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అవడానికి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం అండి. చూసారా, ఒక 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకున్నాం అండి. ఉల్లిపాయలు ఏమి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తబడాలి.
మెత్తబడితే బాగుంటుంది. దీన్ని అయితే మూత పెట్టుకుందాం. ఉల్లిపాయల్లోకి కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం అండి. చూసారా కొద్దిగా వేగుతున్నాయి, ఇంకొద్దిగా వేగనిద్దాం. పసుపు వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ ఉల్లిపాయలు మెత్తబడ్డానికి సాల్ట్ వేసానండి, కర్రీ కోసం తర్వాత వేస్తాను. ఇందాక ఆలులో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా, అందుచేత లాస్ట్లో కూరలో చూసుకొని వేసుకుందాం. దీన్ని అయితే మూత పెట్టిద్దాం. ఆనియన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మగ్గాయండి, ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయి దగ్గరగా అయితే సరిపోతుందండి, ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పాను కదా. ఇదిగోండి దగ్గరగా అయింది. ఇందులో దీన్ని ఇప్పుడు ఆలు కట్ చేసి ఇందా ఉడబెట్టుకున్న ఆలు అండి, నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. పెద్ద పెద్ద పీసెస్ అయితే మా ఇంట్లో తినరండి, అందుకని చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసుకున్నాను. కొన్ని పీసెస్ లాగా కొన్ని పేస్ట్లా చేసుకున్నానండి. ఇందులో ఆలు మొత్తం యాడ్ చేసుకుందాం. ఆలు మా ఇంట్లో ఎవరు పెద్దగా తినవండి, అందువల్ల అలా పేస్ట్లా చేస్తాను. జస్ట్ గ్రేవీలా ఉంటే తింటారు. ఆలు పీసెస్ అయితే తీసి పక్కన పడేస్తారు, అందుచేత నేను కొంచెం పేస్ట్గా చేసుకున్నానండి. మీరు పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకుందామండి. మూత పెట్టి అలా ఆయిల్లో కాసేపు అయితే మగ్గనివ్వాలండి. ఆయిల్లో కాసేపు మగ్గాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. కర్రీ ఎలా ఉందో ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆయిల్ అయితే దగ్గరగా మగ్గిందండి. ఆలు అంతా దగ్గరగా ఇలా ఆయిల్లో మగ్గాలండి. మగ్గితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇందాక కొద్దిగానే వేసుకున్నాం కదా, ఇప్పుడు కూరకు తగ్గ సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇంకో 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్నాక వాటర్ అండి, మన కూర ఏ గ్రేవీ మనకు ఎలా కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూసారా, కర్రీని అయితే ఇప్పుడు మూత పెట్టిస్తే దగ్గరగా ఉడికినంత వరకు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుందాం. కర్రీ అయితే ఉడుకుతుంది. ఈలోపు పూరీని అయితే రెడీ చేసుకున్నారండి. పూరీ పిండి అయితే చక్కగా నానిందండి. దీన్ని అయితే మనం ఇలా పీట మీద వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. మెత్తగా ఇలా చేసుకోవాలండి, నలుపుకోవాలి. నలుపుకొని మనం చిన్న చిన్న పూరీల్ని ముద్దల్లాగా అయితే చేసేసుకుందాం. ఇప్పుడు చూసారా చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా సాఫ్ట్గా ఉంటే మనకు పూరీ చక్కగా పొంగుతుందండి. పూరీలను అయితే మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే ముద్దలా చేసుకుందాం. నేనైతే చిన్న చిన్న ముద్దలే చేసుకుంటున్నానండి. ఇలా ముద్దలు చేసుకుని ఫస్ట్ రెడీ చేసి అయితే మనం పెట్టుకుందాం అండి. రెడీ చేసి పెట్టుకున్నాక మనకు సింపుల్గా ఒకేసారి మొత్తం పూరీ ఒత్తుకొని కాల్చుకుందాం అండి. పూరీని అయితే ఇదిగోండి ఇలా ముద్దల్లో అయితే చిన్న చిన్న ముద్దలు చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పూరీ ముద్దలు అయితే ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను కదా. 10 పూరీలు చేసుకుంటున్నాను కదా, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 వచ్చాయండి. నేను వేసుకున్న కొలత ప్రకారం అయితే నాకు 10 వచ్చాయి. మీకు ఇప్పుడు పూరీ ఎలా చేసుకోవాలో ఒత్తి చూపిస్తాను చూడండి. ఇలా సింపుల్గా తీసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలా తీసుకొని మనం పొడి పిండిలో ఇలా అద్దుకోవాలండి. పూరీని ఫస్ట్ పూరీ ముద్దని అద్దుకొని మనం చేసుకునే పీట మీద కూడా కొద్దిగా పూరీ పౌడర్ వేసుకోవాలండి. గోధుమ పిండి వేసుకొని, చాలామంది ఆటా పిండితో కూడా చేస్తారు. ఇంట్లో చేసుకుంటున్నాం కదా, కొంచెం హెల్తీగా ఉండాలని నేనేమి యాడ్ చేయలేదండి, ఓన్లీ గోధుమ పిండితోనే చేసుకున్నాను. ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్కగా పూరీ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నవే చేస్తున్నానండి. చిన్న చిన్నవి అయితే పిల్లలు చాలా సరదాగా తింటారు కదా. మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పట్టదండి పూరీకి, లైట్గా ఆయిల్ పడుతుంది. చూసారా, పూరీ అయితే ఇలా చేసుకోవాలండి. చిన్న సైజు మనకి ఈ థిక్నెస్తో పూరీ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి దళసరిగా అయితే పూరీ లోపల వేగదండి, బయటంతా వేగుతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా అన్ని పూరీలు అయితే చేసుకోవాలి. చూడండి, మరొక పూరీ మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా పిండిలో అద్దుకోవాలండి. కొద్దిగా పిండి అయితే మనం ఇలాగా పీట పైన వేసుకోవాలి. పూరీ చేసుకునే పీట పైన వేసుకొని జస్ట్ ఇలా లైట్గా వస్తాడండి. పైనే మనం గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ, మీకు కనిపిస్తుందా, ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటే చక్కగా పూరీ అయితే రెడీ అవుతుందండి. ఈవెన్గా మనకు రౌండ్గా రావాలని ఏమి లేదండి. పూరీ చక్కగా వచ్చిందా పొంగిందా లేదని చూసుకోవాలి. చూసారా, ఇదిగోండి అన్నీ ఇదే సైజులో చేసుకుంటాను నేను. ఇదిగోండి సేమ్ థిక్నెస్తో చేసుకున్నాను. చూసారా, ఇలా అయితే మనం అన్ని పూరీలు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం అండి. పక్కన పెట్టేసుకొని ఒకేసారి ఆయిల్ వేడయ్యాక చక్కగా ఆయిల్ అయితే హీట్ చేసుకొని అందులో పూరీ అయితే వేసేసుకుందాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, పూరీలన్నీ చక్కగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకుందాం. పూరీ కోసం ఆయిల్ వేడి చేసుకుందాం అండి. పూరీ చేసుకునేటప్పుడు, చపాతీ పూరీ చేసుకునేటప్పుడు అయితే నేను ఇలా చక్కగా కింద న్యూస్ పేపర్ వేసుకుంటానండి. న్యూస్ పేపర్ వేసుకుంటే మనకు డస్ట్ అంతా అందులోకి కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. చూసారా, ఇలా చక్కగా మనకు వచ్చే డస్ట్ అంతా ఇలా తీసేసి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను పౌడర్, చూసారా ఎంత వచ్చిందో చూడండి. ఈ పౌడర్ అంతా మన షింక్లో వేసి పేపర్ చక్కగా మడుచుకుంటే అయిపోయిందండి. సింపుల్గా మన క్లీనింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. పూరీ కూర అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. వావ్, చక్కగా హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే రెడీ అయిపోయిందండి. చూసారా, నేను ఇందులో ఏం కారం యాడ్ చేయలేదు, జస్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే చేసుకున్నామండి అంతాను. మీకు ఇలా తిక్కుగా కావాలంటే ఇంకా తిక్కుగా చేసుకోండి. నేను ఇందులో ఏం శనగపిండి కానీ ఏం యాడ్ చేయలేదండి. కూర ఉడికాక అలా వచ్చింది. చూసారా, అంత ఆనియన్తో అక్కడక్కడ ఆలు తగులుతూ చాలా బాగుంటుందండి. మీరైతే ఇందులో శనగపిండి కావాలంటే శనగపిండి యాడ్ చేసుకుని ఇంకా తిక్కుగా కావాలంటే, మాకైతే ఇలా ఇష్టం అండి, మేము ఇలా చేసుకున్నాం. చక్కగా స్ట్రీట్ సైడ్ హోటల్స్లో ఉంటాయి కదండి, అలా ఉంటుంది పూరీ కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు కారం అన్నీ సరిపోతాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయలేవో. నాకైతే అన్నీ సరిపోయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం పూరీ చేసుకుందాం అండి. పూరీ కోసం అయితే కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని పూరీ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేసుకుందాం. డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక పూరీ అయితే ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడవనిద్దామండి. ఫస్ట్ మనకు ఆయిల్ వేడైందో లేదో తెలియాలంటే చిన్నగా ఇలా కట్ చేసుకుని పూరీది చిన్న వేసుకోవాలండి. వేసుకుంటే ఇలా మన వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ వేడిగా ఉందని అర్థం అండి. ఇప్పుడు మనం పూరీలను అయితే ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో వేసుకుందాం. చూడండి, పూరీలను అయితే ఇలా నెమ్మదిగా వదులుకోవాలండి. పూరీని జస్ట్ ఇలా అనాలి. ఇలా ఇలా అంటే పైకి పొంగుతుందండి. చూసారా, చక్కగా ఒక పక్క వేగాక రెండో పక్క టర్న్ చేసుకోవాలి. పూరి ఈవెన్గా వేగాలంటే ఇలా తిప్పుతూ ఉండాలండి. మనకి హోటల్స్లో అయితే పెద్ద పెద్ద కడాయిలు పెట్టి తిప్పుతుంటారు కదా, మనకి అవి చక్కగా వేయగానే పైకి వచ్చేస్తాయి. మనమైతే ఇలా జస్ట్ ఇలా అనుకొని ఇలా ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి. మెత్తగా పూరీలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు ఫ్రెండ్స్, పూరీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. మనం పూరీ వేసుకునే ముందు ఇందులో ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకుందాం. మనం ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పూరీది అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అందుకే నేను టిష్యూ అయితే వేసుకున్నానండి. ఇంకో పూరీ వేసి చూపిస్తాను చూడండి. మీకు ఆయిల్ అయితే బాగా అలా కాగాలండి. కాగాక ఇంకో పూరీ అయితే వేసుకుందాం. పూరీని అయితే ఇలా ఈవెన్గా టర్న్ చేసుకుంటూ ఆయిల్ ఇలా 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 అంటే పైకి వస్తుందండి పూరీ. ఎప్పుడైనా పూరీ పైకి ఇలా ఆయిల్ అనాలండి. చూసుకోండి, చాలా జాగ్రత్తగా చేయండి. ఇదిగోండి, పూరీ అయితే చక్కగా ఇలా పొంగుతుందండి. చూసారా, ఇలా ఇలా మనం తిప్పుతూ ఉంటే ఈవెన్గా పూరీ అయితే అన్ని వైపులా రెడ్గా ఉంటుందండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలండి. బయటకు వచ్చాక ఇంకా మనకు కలర్ వస్తుంది పూరీ. ఎప్పుడైనా ముందు అందులోనే బాగా బ్రౌన్గా ఉంచితే బయటకు వచ్చాక మాడిపోయే కలర్ వచ్చేస్తుందండి. ఇదిగోండి, చక్కగా ఇలా పూరీలు అయితే రెడీ అయిపోయి అన్ని పూరీలు ఇలా అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆయిల్ కూడా పెద్దగా నేను పీల్చుకోలేదండి. మనం ఇంట్లో చేసుకున్న పూరీలు అంత హార్మ్ఫుల్ ఏం కాదండి. బయట తినే పూరీలతో పోల్చుకుంటే ఎప్పుడో ఒకసారి మంత్కి ఒకసారి తినొచ్చండి, ఏం పర్లేదు. డైలీగా అయితే మనం చేసుకోం కదా. నేనైతే డైలీ ఎప్పుడు చేయనండి. మ్యాక్సిమం మా ఇంట్లో పూరీలు ఎక్కువగా గారెలు చేస్తాను, చపాతీ చేస్తాను, అంతేనండి. దోశ చేస్తాను కానీ పూరీ అయితే నేను ఎప్పుడు చేయనండి. పూరీలు అయితే రెడీ అయిపోయండి. ఏదో నేను చేయి పెట్టాను కదండి, మీరు చేయి పెట్టకండి, నాకు అలవాటు కనుక పెట్టేశాను. ఇదిగోండి, వేడి వేడిగా పూరీలు అయితే చేసుకున్నాను. ఈరోజైతే మాదిదేనండి డిన్నరు, పూరీ ఆలు కర్రీ అండి. మీ డిన్నర్ ఏంటో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరందరూ డిన్నర్ అయితే చేయండి. నాకైతే చెమటలు బాగా వచ్చేస్తున్నాయండి, చాలా వేడిగా ఉంది.
పూరి కదండి, ఆయిల్స్ ఎక్కి బాగా చెమటలు అయితే వచ్చేస్తున్నాయి. మీరైతే మీ డిన్నర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.